అవును. ఆ డబ్బులతో కనుక లెక్కేస్తే నువ్వే నాకు బాకీ అంటున్నాడు. సింపుల్ లాజిక్ ఇది. ఎనర్జీ డిపార్ట్మెంట్కి దీనికి వచ్చింది. ఇప్పుడు ఈవెన్ మొన్న అలాంటి దిక్కుమాలింది ఏదో ప్రపోజల్ పెట్టారట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంట్లో సోలార్ పెట్టానండి. నా దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అది కరెంటు. నేను మామూలుగా గవర్నమెంట్ది వాడుకుంటున్నా. నేను టోటల్గా ఒక 1000 యూనిట్లు వాడాను అనుకుందాం, ఒక 500 యూనిట్లు వాడాను అనుకుందాం. నా దగ్గర నుంచి 450 యూనిట్లు ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అప్పుడు మిగతా 50 యూనిట్లకి ఏమి వేయాలి? మినిమం ఇది వేయాలి, అంతే కదా? ఎందుకంటే నా దగ్గర నువ్వు తీసుకున్నావు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 500 దాంట్లో మొదటి 100 యూనిట్ల టారిఫ్, 200 యూనిట్ల టారిఫ్, 300 యూనిట్ల 500, 10 రూపాయల టారిఫ్ ఉంటుంది చూడండి, అదే వేస్తున్నారు వీళ్ళు. అట్టేస్తారు మీరు. ఈ అసలు ఎవడన్నా అడుగుతున్నాడా? ఎవరికైనా అసలు అవగాహన ఉందా? ప్రెస్కి కానీ, మంత్రికి కానీ, అధికారులకు కానీ? అధికారులకు తెలుసు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళకి తెలియక జరగట్లా, వాళ్ళకి తెలిసి జరుగుతుంది. వాళ్ళకేంటి, వాళ్ళని ఎత్తిన మంత్రి ప్రభుత్వానికి తెలియని వాళ్ళు ఏం కాదు. ప్రభుత్వం కూడా తెలిసి అట్లాంటిది ఏదన్నా పెద్ద ఇష్యూ అయింది అనుకోండి, అప్పుడే అధికారులు తప్పు. సూపరింటెండెంట్ ఆయన ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పడేస్తాడు కరెంట్ బిల్లు. ఎట్లా చేస్తాడు అసలు? ఇంకోటి, డొమెస్టిక్ పర్పస్ పవర్ని నువ్వు ఒక ఇండస్ట్రియల్ టైప్ ఆఫ్ పవర్ని ఎట్లా కౌంట్ చేస్తావు? నేనేమనుకున్నా అంటే దుర్గగుడి మీద ఏమన్నా సోలార్ ప్యానల్స్ ఏమైనా పెట్టి వాటిట్లో నుంచి పవర్ ఇస్తున్నారేమో, దాని నుంచి వీళ్ళ దగ్గర ఏదన్నా